సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. స్టాక్ మార్కెట్ ఎలా నడుస్తుంది, అసలు ఏ సెక్టర్ బాగుంది, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఇలాంటివన్నిటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం గారు. సో స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఎలా నడుస్తుంది, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఎలా నడుస్తుంది ఒకసారి చెప్తారా దాని మేడం గురించి? గారు, నిఫ్టీ వచ్చేసరికి నిన్న శుక్రవారం నెగిటివ్ అంటే 200 చిల్లర పాయింట్లు పడిపోయిన మాట వాస్తవం. అంటే ఈ ట్రంప్ టారిఫ్లు ఈ గోల వీటితోటి, అది కూడా కాక నిఫ్టీ కూడా కొంత ఓవర్ బాట్ జోలికి వచ్చిన మాట వాస్తవం. ఓవర్ బాట్లో కొంత డైవర్జెన్సీస్ వచ్చిన మాట వాస్తవం. సో దట్స్ వై లిటిల్ బిట్ కరెక్షన్ తీసుకుంది. 205 పాయింట్స్ అంటే అది పెద్ద కరెక్షన్ కాదు, లిటిల్ బిట్ కరెక్షన్ తీసుకుంది నిఫ్టీ. ఇప్పుడు 25,100 అండ్ ఆడు ఉంది నిఫ్టీ. 25,000 అండ్ ఆడు ఉంది, 25,100 అండ్ ఆడు ఉంది. ఈ నిఫ్టీ వచ్చేసరికి మేబీ ఇంకొక 300 పాయింట్స్ కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. 300 పాయింట్స్ అంటే 24,850 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ. అంతవరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే మేడం గారు, అదేంటండి ఇంత ట్రేడ్ వార్ జరుగుతోంది. అవును సార్. మరి ఇలాంటి టైంలో కూడా నిఫ్టీ నిన్న 200 పడింది, ఇంకా మహా పడితే 300 కంటే పడదంటున్నారు. ఏంటండి నిఫ్టీ గట్టి కరెక్షన్ రాదా అంటే, నేను కొన్ని విషయాలు స్థూలంగా చెప్తాను విన్న మేడం గారు. అంటే మనం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. స్టాక్ మార్కెట్లో ఉండేవాడు కామన్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ కామన్ సెన్స్తో ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మీకు గత 2 సంవత్సరాల్లో మేజర్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయి? ఒకటి రష్యా ఉక్రెయిన్ వారు. అవును. మార్కెట్ ఏమైనా గట్టిగా కరెక్ట్ అయిందా? కాలేదు. తర్వాత మేజర్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందంటే మీకు ట్రంప్ది టారిఫ్స్ మేజర్గా ఏమైనా కరెక్ట్ అయినాయా? కాలే. మూడోది వచ్చేసరికి ఇజ్రాయెల్ ఇరాక్ వారు, అది అమెరికా కూడా ఎంటర్ అయ్యింది. అప్పటికీ ఏమైనా మేజర్ కరెక్షన్స్ వచ్చినాయా? రాలే. లేదు. పాకిస్తాన్ ఇండియా కవింపు చర్యలు, ఒక దశలో యుద్ధం దాకా కూడా వెళ్ళినాయి. ఆ టైంలో అయినా మేజర్ కరెక్షన్స్ వచ్చినాయా? రాలే. అంటే మార్కెట్లో మేజర్ కరెక్షన్ రావడానికి మార్కెట్ నాట్ రెడీ. అంటే మార్కెట్ గట్టిగా పట్టడానికి రెడీగా లేదు. ద మార్కెట్ బెర్త్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ అండ్ ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఉన్న కండిషన్స్ మనం బేరు చేసుకొని చెప్పాలి. అంటే కొంత కామన్ సెన్స్తో చెప్తున్నాను. అందులో నా ఒపీనియన్ అంటే, ఇప్పుడు మార్కెట్ వస్తే 24,850 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళా 25,250 దాకా, 25,250 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడ సస్టైన్ అవుతే ఓకే, వెల్ అండ్ గుడ్. అక్కడ సస్టైన్ అయ్యి ఆగస్టు 1వ తారీఖున ఈ ట్రేడ్ సంబంధించిన డీల్స్ సక్సెస్ఫుల్గా ఓకే చేసుకొని అమెరికా ఇండియా పాజిటివ్ న్యూస్ వస్తే అంతకుముందు హై రీచ్ అవుతాం. 26,200 చిల్లర దాటి వెళ్ళిపోతుంది నిఫ్టీ, నో డౌట్, దాంట్లో డౌటే లేదు సక్సెస్ వస్తే. అలా కాకుండా ఏదైనా బ్యాడ్ న్యూస్ జరిగితే ఇప్పుడు మార్కెట్ కూడా ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఎంత బ్యాడ్లు వచ్చినా కూడా మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ద ఎంటైర్ బ్యాడ్ న్యూస్ మార్కెట్ ఇస్ గోయింగ్ టు అబ్జార్బ్ చేయి, డిస్కౌంట్ చేసుకుంటుంది. 1000 పాయింట్ లోపలే డిస్కౌంట్ చేసుకొని వెళ్ళిపోతుంది. అంత మేజర్గా మార్కెట్లు 700, 800 పడిపోవటాలు, ఒక 4-5 పట్టాలి, ఇట్లా ఏం జరగట్లేదు. అంత ఎఫెక్ట్ పడట్లేదు. ఎందుకంటే ఎన్ని మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈ మధ్యకాలంలో చెప్పాను. చాలా పెద్ద ఇన్సిడెంట్స్ ఇవన్నీ మన స్టాక్ మార్కెట్లో. అంత తేలికైన విషయాలు ఏం కాదు. ఇప్పుడు జరిగిన విషయాలు ఏవి తేలికైన విషయాలు కాదు. ఇంత జరిగిన తర్వాత కూడా మార్కెట్లు అనేటువంటివి ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్స్ తీసుకోలేదు అంటే మార్కెట్ని అంత పడేసే ఉద్దేశంలో లేరా? ఒకటి ఒపీనియన్. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ 24,850కి వస్తుందని చెప్పాను కదా, అక్కడి నుంచి మళ్ళీ 25,250 వస్తుంది కదా, అక్కడ సస్టైన్ అవ్వలేక పడ్డా కూడా నేనైతే ఒక 800 to 1,000 పాయింట్స్ మధ్యలోనే కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ డౌన్వర్డ్ వచ్చినా కూడా 25,250 నుంచి మేబీ ఇట్ మే కమ్ డౌన్. అర్థమైందా? 24,250 దగ్గరకు వచ్చి అవుతుంది అనుకుంటున్నా. అక్కడ బ్రేక్ 24,000 బ్రేక్ అవుతే ఏదైనా ఎక్స్ట్రీమ్ మళ్ళా గందరగోళాలు జరిగితే చెప్పలేము. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉండే వాళ్ళంతా కూడా
24,850 సపోర్ట్ పెట్టుకోండి, 25,250 రెసిస్టెన్స్ పెట్టుకోండి. ఈ మధ్యలో కదలాడుతుంది. అది గుడ్ న్యూస్ వచ్చి బ్రేక్అవుట్ తీసి మంచి బ్రేక్అవుట్ తీసి పైకి వెళ్తేనేమో 26,200 క్రాస్ వెళ్ళిపోతుంది. మొత్తం హైక్ అంతకుముందు హైని క్రాస్ చేస్తుంది. లేదండి ఇక్కడ కనుక సస్టైన్ అవ్వలేక ఈ 25,250 దగ్గర సస్టైన్ అవ్వలేక వెనక్కి వస్తే 800 పాయింట్లు ఖచ్చితంగా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి అంటే టెక్నికల్ బౌన్సే పడాలి, నెక్స్ట్ పడేటప్పుడు వస్తుంది 800 పాయింట్లు. ఇప్పుడు మటుకు 300 పాయింట్స్ కంటే పెద్ద డౌన్ అవ్వదు అనేది నా ఒపీనియన్. ఇది రాబోయే రోజుల్లో జరగబోతున్న విధానం. ఏదైనా ఇప్పుడున్న మేజర్ ఇదేంటంటే మనకు చూసుకోవటానికి ఓటి రిజల్ట్స్ వస్తున్నాయి. రిజల్ట్స్ ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుంది. అది కూడా ఆ కౌంటర్ ఆ రోజు పడుతుంది, 2 రోజుల తర్వాత డిస్కౌంట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతూనే ఉన్నాయి. మీకు అర్థమైంది. అట్లా చూసుకున్నట్టయితే ఏది బ్యాడ్ని వచ్చినా కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఎందుకంటే నీకు సిప్పు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో నీకు ఒకప్పుడు 15,000 కోట్లు వచ్చాయి, తర్వాత 15,000 కోట్లు వచ్చాయి, ఇవాళ 24,000 కోట్లు 25,000 కోట్లు వచ్చేస్తున్నాయి ప్రతి నెల. ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అందువల్ల విపరీతమైనటువంటి ఇన్వెస్టర్ సపోర్ట్ వచ్చేస్తుంది, విపరీతమైన మనీ ఫ్లో వచ్చేస్తుంది ఇండియన్ మార్కెట్లోకి. మీకు ఎఫ్ఐ రావట్లేదు కానీ డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అనేటువంటి వాళ్ళు సిప్పు ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ద్వారా విపరీతంగా మార్కెట్లోకి డబ్బు వచ్చేస్తుంది. అందువల్ల విపరీతమైన సపోర్ట్ వచ్చేస్తుంది మార్కెట్కి. అందువల్ల ఇలాంటి టైంలో అయితే మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా కూడా మార్కెట్ ఒక 1000 పాయింట్లు 800 పాయింట్లు అట్లా కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. కానీ 4,000 పాయింట్లు పడిపోతుంది, 6,000 పాయింట్లు పడిపోతుంది అనేటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఇప్పుడున్న కండిషన్స్ ఆఫ్ ది మార్కెట్స్లో. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. ఎనీహో మండే కూడా కొంత నెగిటివ్గా ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పడితే 300 పడుతుంది, అంతకంటే ఎక్కువ ఏం పడదు. అక్కడి నుంచి టెక్నికల్ బౌన్స్ అవుతుంది. మీరు మెయిన్ చూసుకోవాల్సింది 25,250 దగ్గర సస్టైన్ అయ్యి పైగా కిందక. ఈ దాని లోపల ఈ ఆగస్టు సంక్షోభం చూసుకోవాలంటే ఆగస్టు అంటే ట్రంప్ టారిఫ్ ట్రేడ్ ఇండియాకి ట్రంప్కి మధ్య ఉన్నటువంటి ఈ డిస్కషన్ సక్సెస్ అయినాయా మీకు హైక్ వెళ్ళిపోతుంది. అంతకుముందు రీసెంట్ హై 26,200 ఆడు క్రాస్ చేసుకొని అక్కడికి హై దగ్గర టచ్ చేస్తుంది మార్కెట్. అందులో కొంత ఆప్టిమిస్టిక్గానే ఉండమనే చెప్తున్నాను. ఎక్స్ట్రీమ్గా షార్ట్లు కొట్టాల్సిన అవసరం లేదు మార్కెట్లో. అది కొట్టినా కూడా వెంటనే కవర్ చేసుకోండి. ఒక 300-400 పాయింట్లు పడంలో టక్ మనం కవర్ చేసుకొని మళ్ళీ లాంగ్ వెళ్తానికి అవకాశాలు చూసుకోండి. ఆగస్టు తర్వాత మటుకు ఒక క్లారిటీ వస్తుంది మార్కెట్లో. ఆగస్టు ఫస్ట్ వీక్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి టేక్ ఫర్దర్ పొజిషన్స్. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్స్. ఇప్పుడు ఏది స్టెప్స్ తీసుకోవద్దంటారా సార్? ఇప్పుడు వచ్చేసరికి లిమిటెడ్ రేంజ్ మీకు 24,850 25,250 మధ్య ఉంటుంది మార్కెట్. అది బ్రేక్అవుట్ పైకా ఇక్కడికైనా సస్టైన్ అయిపోతే 800 పడుతుందని చెప్పారు కదా, అక్కడ బ్రేక్అవుట్ చూస్తే 26,200 ఆడి వెళ్ళిపోతుందని చెప్తున్నాను. ఇది ఈ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వీక్ అంతా కూడా మీరు రాబోయే 2-3 వారాలు చాలా జాగ్రత్తగా ఈ జోన్లోనే ఆడుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీరావు గారు. మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి ఓకేనా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియోని ఇంతవరకు క్లోజ్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.